హలో అండి, నేను మీ కడప అమ్మాయిని. ఏం తినాలా అని ఆలోచిస్తున్నాను. ఈరోజు నాకు స్వీట్ తినబుద్ధి అవుతుంది. అత్తయ్యని అడుగుదాం ఏం స్వీట్ చేస్తారు. సరే, గోధుమ పిండి హల్వా చేయనా? సరే అలాగే అత్తయ్య. సరే చూడండి, గోధుమ పిండి హల్వాకు కావలసినటువంటి పదార్థాలు: 1 కప్పు పంచదార, 1 కప్పు గోధుమ పిండి, కొన్ని జీడిపప్పు, 1 కప్పు నెయ్యి, 1 కప్పు వాటరు, ఇలాచి. స్టవ్ ఆన్ చేసుకుందాము. గిన్నె పెట్టి ఇందులో నెయ్యి వేయాలి. అది నెయ్యి కాగుతూ ఉంటుంది. పక్కన స్టవ్ వెలిగించి పక్క స్టవ్ మీద ఈ కప్పు వాటర్ పోసి పంచదార వేసి బాగా మరగనియాలి. ఇదిగో చూడండి, పంచదార మొత్తము కరిగిపోయింది, బాగా వేడైపోయింది. స్పూను నెయ్యి వేసుకోవాలి. వేసుకొని చక్కగా జీడిపప్పును వేయించుకోవాలి. జీడిపప్పు చక్కగా బ్రౌనిష్లో వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, స్టవ్ మీద నెయ్యి పెట్టుకున్నాం కదా, ఈ నెయ్యిలో ఈ కప్పు గోధుమ పిండి మొత్తము వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది, బాగా పచ్చివాసన లేకుండా వేగింది. మనము పంచదార కరిగినటువంటి వాటర్ని ఇందులో వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, బాగా చక్కగా వచ్చింది. తర్వాత మనము వేయించుకున్నటువంటి జీడిపప్పును వేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా హల్వా 10 నిమిషాల్లో రెడీ. చెప్పడం మర్చిపోయానండి, లాస్ట్లో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి, మంచి సువాసన వస్తుంది. రూప, ఎలా ఉందమ్మా స్వీటు? తింటానన్నది చెప్తాను. బాగుంది, చాలా బాగుందా? బాగుంది. ఓకే, ఇలా ఇంట్లో చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది, ఖర్చు ఇంట్లో రెసిపీ అయిపోతుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. గోధుమ పిండి హల్వా ఎప్పుడు ఎవరు ట్రై చేసి ఉంటారు? ఒకవేళ తెలిసిందే కానీ కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.